హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ అలాగే కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. మేమైతే ఇన్స్టాలో చూసి మొదటిసారి వెళ్ళాము. వెదర్ కూడా చాలా బాగుంది, ఎక్కడ చూసినా పచ్చందనం. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే 1 hour 10 minutes అలా పెట్టింది. గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ వచ్చాము. మేము వెళ్ళేసరికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి అలాగే ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అసలు టైం తెలుసుకుని వెళ్ళండి. భక్తులు ఎక్కువ ఉన్నారు, అలాగే చినుకులు కూడా పడుతున్నాయని చెప్పి 4:30 అలా ఓపెన్ చేస్తారు. సో మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు అమ్మవారు ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏమైనా సరే నెరవేరుస్తారు. ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చాం మేమైతే. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. ఇక్కడ బుజ్జి గణపయ్య ఉన్నాడు. జై వారాహి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారిని లక్ష్మీ ప్రసన్న గారు ప్రతిష్ఠించారు. వాళ్ళకి ఆరోగ్యం బాగుపడితే అమ్మవారి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారంట. అలానే వాళ్ళ ఇంటి ముందే కట్టారు. అమ్మవారు కాశీ నుంచి వచ్చి ఈ ఆలయంలో కూర్చున్నారని లక్ష్మీ ప్రసన్న గారు మాటల్లో చెప్పారు. భక్తుల సహకారంతో ఇక్కడ దొక్కా సీతమ్మ గారు స్ఫూర్తిదాయకంగా తీసుకుని అన్నదానం నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇన్స్టాలో చూసి అమ్మవారి మహిమలు తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారంట. ఈవిడే లక్ష్మీ ప్రసన్న గారు. ఆఖరికి ఈవిడితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నామే అనుకున్నాము. సరే ఇంక బయలుదేరిపోదాం అనే టైంకి ఆవిడ పక్కకు వచ్చి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, వీడియో తీసుకుంటానని చెప్పించుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా మాట్లాడారు ఆవిడ. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొన్ని సెల్ఫీస్ లక్ష్మీ ప్రసన్న గారితో ఒక ఫోటో తీసుకుని బయలుదేరిపోయాము. మేము బయలుదేరేసరికి ఇంక చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. నేచర్ బాగుంది కదా అని వీడియో తీసాను. చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెంపుల్ డీటెయిల్స్ లక్ష్మీ ప్రసన్న గారు ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వారు ఒకసారి చెక్ చేయండి.